శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు మనం కేతుగ్రహం ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే ఈ కేతుగ్రహముకు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఏ ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. లాస్ట్కు చివరిలో పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. కేతుగ్రహం లగ్నంలో ఉన్నట్టయితే, లగ్నంలో కేతుగ్రహం ఉన్నట్టయితే మరియు మనోచింతన అనేటువంటిది ఉంటుంది, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, దైవ వికారం ఉంటుంది, దేహ వికారం ఉంటుంది, కోప స్వభావం ఉంటుంది, జీవితంలో నీరసం ఉంటుంది, నిస్పృహలు ఉంటాయి. అంటే లగ్నంలో గనుక కేతు ఉన్నట్టయితే చింతన అనేటువంటిది, మనస్సులో ఆలోచన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే దైవభక్తి ఉంటుంది, దేహ వికారం ఉంటుంది, దేహం మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటారు. అలాగే కోప స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో నీరసం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎటో వెళ్ళి రావడం, నీరసంగా ఉండడం అనేటువంటిది, నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలన్నీ కూడా ఫలితం లేకుండా ఉంటాయి. అలాగే లగ్నం నుంచి 2వ స్థానం లోపల కేతుగ్రహం ఉన్నట్టయితే నేత్ర వ్యాధి ఉంటుంది. అంటే కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధి ఉండడము, కళ్ళు కనబడకపోవడం, మబ్బులుగా కనిపించడము, కళ్ళద్దాలు రావడము, కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం అనేటువంటివి నేత్ర సంబంధం ఏదైనా కానీ అలాంటి వ్యాధులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మాటల్లో నీరసం కూడా ఉంటుంది. మాట్లాడితే ఏదో నీరసంగా మాట్లాడినట్టు, ఉత్సాహంగా కాకుండా, గాంభీర్యంగా కాకుండా నీరసంగా మాట్లాడుతూ ఉంటారు. నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కూడా ధన సంపాదనలో అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. అంటే ఇంత వస్తుంది అని చెప్పి ఆశపడితే అంతగానం రాకుండా ఏదో కొద్ది అంత రావడం అనేటువంటిది ఉంటుంది. దానిలో నిస్పృహ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కుటుంబం బాధలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబం లోపల బాధలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది లగ్నం నుంచి 2వ స్థానంలో కేతు ఉన్నట్టయితే ఈ ఫలితాలు కలుగుతాయి. అలాగే లగ్నం నుంచి 3వ స్థానం లోపల కేతు ఉన్నట్టయితే లలిత కళలు ఏవైతే ఉంటాయో వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఆ జన సహకారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చిన్నవారికి నీరసము ఎక్కువగా ఉంటుంది. చిన్నవారికి నీరసం అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి. నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో నీరసత్వం ఎక్కువగా ఉంటుంది. నిస్పృహ అనేటువంటిది ఉంటుంది. ఈ కేతుగ్రహం 3వ దాంట్లో ఉంటే లలిత కళల్లో రాణింపు మాత్రం చాలా బాగా ఉంటుంది. జన సహకారం అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ చిన్నవారు ఎక్కువగా కొద్దిసేపు ఆడుకోగానే నీరసంగా అయిపోతారు. నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో నీరసం ఎక్కువగా ఉంటుంది. మరియు నిస్పృహ ఏదైనా కానీ నిస్పృహ అనేటువంటిది ఈ కేతుగ్రహం వల్ల ఉండటం జరుగుతుంది. అలాగే లగ్నం నుంచి 4వ స్థానం లోపల కేతు ఉన్నట్టయితే తల్లి నీరసంగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. తల్లికి నిస్పృహ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తల్లికి కష్టములు ఉంటాయి. విద్యలో ఆటంకాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తుల సంపాదనలో అడ్డంకులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. చతుర్థ భావం తల్లిది కాబట్టి ఈ కేతుగ్రహం చతుర్థంలో 4వ స్థానంలో ఉన్నట్టయితే తల్లికి నీరసంగా ఉంటుంది. తల్లికి కష్టాలు ఉంటాయి. విద్యలో ఈ జాతకునికి విద్యలో ఆటంకాలు ఉంటాయి. ఆస్తుల సంపాదనలో కూడా అడ్డంకులు, తగాదాలు ఎక్కువగా ఉంటాయి. అడ్డంకులు అవుతూ ఉంటాయి. ఇక లగ్నం నుంచి 5వ స్థానం లోపల కేతు ఉన్నట్టయితే స్త్రీ సంతానం ఉంటుంది. 5వ స్థానంలో కేతు ఉన్నాడంటే స్త్రీ సంతానం అని చెప్పి ఆడ సంతానం మాత్రమే ఉంటుంది.
సనాతన ధర్మన పాలన ఉంటుంది. సనాతన ధర్మం గురించి ఆలోచన, సనాతన ధర్మంకు నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు, దాని గురించి ఆ పాలన అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అలాగే విద్యలో రాణింపు ఉంటుంది. వీళ్ళు ఏదైనా మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే, మంత్రసిద్ధి కావాలి అనుకుంటే ఆ మంత్రసిద్ధి అనేటువంటిది త్వరగా దొరుకుతూ ఉంది. క్షుద్ర దేవత సాధన ఉంటుంది. క్షుద్ర దేవతల్ని ఎవరైనా కానీ సాధన చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పంచమంలో 5వ స్థానంలో కేతు ఉన్నట్టయితే అవి వీరికి అబ్బుతాయి. ఆసక్తి ఉంటుంది. సంతానం వలన ఉద్రిక్తత కలుగుతూ ఉంటుంది. సంతానం వలన ఉద్రిక్తత అంటే మన లోపల ఉత్సాహం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇది లగ్నం నుంచి 5వ స్థానంలో కేతు ఉంటే ఈ ఫలితాలు జరుగుతాయి. అలాగే లగ్నం నుంచి 6వ స్థానంలో కేతు ఉన్నట్టయితే పుత్ర లాభం ఉంటుంది. పుత్రుడు కలిగేటువంటి అవకాశం ఉంటుంది, లేదా పుత్రుని వల్ల ఏదైనా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. శత్రువులపై ఆధిక్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. శత్రువులపై ఏదైనా కానీ మనం గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. శత్రువులపై పోటీతత్వం ఉంటుంది. శత్రువుల నుంచి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. సంచార ఉద్యోగం ఉంటుంది. అంటే తిరిగేటువంటి పని, బిజినెస్ వ్యాపారంలో ఇప్పుడు ఏదైనా కానీ బిజినెస్ తిరుగుతూ ఉండేటువంటి పని ఏదైతే ఉంటుందో అది వీరికి అబ్బుతూ ఉంటుంది. ఇక లగ్నం నుంచి 8వ స్థానంలో 7వ స్థానంలో కేతు ఉన్నట్టయితే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, స్నేహితులతో గొడవలు, అవకాశము, సామాజిక సంబంధము విచ్ఛిన్నము. అంటే 7వ స్థానంలో జీవిత భాగస్వామి అంటాము కాబట్టి జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామి, వ్యాపారం ఏదైనా బిజినెస్లో పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే పార్ట్నర్షిప్ భాగస్వామి కానీ, స్నేహితులతో కానీ, భార్యతో కానీ, వ్యాపార భాగస్తులతో కానీ గొడవలకు అవకాశం ఉంటుంది. సామాజిక సంబంధం ఏదైనా ఉన్నా అవన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి. ఇది లగ్నం నుంచి 7వ స్థానంలో కేతు ఉన్నట్టయితే ఈ ఫలితాలు కలుగుతాయి. ఇక లగ్నం నుంచి 8వ స్థానంలో కేతు ఉన్నట్టయితే ఆకస్మిక కష్ట నష్టాలు ఉంటాయి. ఆకస్మికంగా త్వరగా కష్టాలు నష్టాలు అనేటువంటివి తొందరగా వస్తూ ఉంటాయి. రోగ భయం ఎక్కువగా ఉంటుంది. ప్రాణం మీద తీపి అంటాము. అలాగే రోగ భయం ఉంటుంది. ఏ రోగం ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి భయం కలిగి ఉంటారు. ఇక లగ్నం నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నట్టయితే తండ్రి నష్టం ఉంటుంది. 9వ స్థానం తండ్రి అని చెప్పుకుంటాం కాబట్టి తండ్రికి నష్టం ఉంటుంది. అతి భక్తి కలవారవుతారు. గురు విరోధి అవుతారు. అంటే గురువులకి విరోధిగా మారుతాడు. బంధు విరోధి అవుతాడు. బంధువుల నుంచి దూరంగా ఉంటూ ఉంటాడు. బంధు విరోధి అవుతూ ఉంటాడు. ప్రాతవిధిగా ముద్ర పడుతూ ఉంటుంది. ప్రాతవిధిగా అంటే వీడు చెడ్డవాడుగా ముద్ర అనేటువంటిది పడుతూ ఉంటుంది. ఇది 9వ స్థానం తండ్రి అంటాం కాబట్టి తండ్రికి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇక లగ్నం నుంచి 10వ స్థానంలో కేతు ఉన్నట్టయితే అపకీర్తి ఉంటుంది, మనోవ్యాధి ఉంటుంది, వృత్తిలో అస్థిరత్వము అంటే అపకీర్తి, ఏ పని చేసినా అపకీర్తి మాత్రం ఉంటుంది. అలాగే మనోవ్యాధి ఉంటుంది. మనస్సు లోపల ఎప్పుడు ఏదో ఒక వ్యాధి వస్తూనే ఉంటుంది మన లోపల. అలాగే వృత్తిలో ఆకస్మికత అస్థిరత్వం ఉంటుంది. వృత్తిలో ఏది కూడా స్థిరంగా ఉండలేం, తిరుగుతూ ఉండడం. వృత్తి అనేటువంటి స్థిరంగా ఒకటే దగ్గర చేయడం అనేది తిరుగుతూ ఉంటూ ఉంటారు. ఇక లగ్నం నుంచి 11వ స్థానంలో కేతు ఉన్నట్టయితే ధన సౌఖ్యము, అసంతృప్తి, డబ్బులు ఎన్ని వచ్చినా కానీ ఇంకా రావాలనేటువంటి ఆలోచన ఉంటుందే కానీ వచ్చిన డబ్బు చాలు అని చెప్పి సంతోషపడే తత్వం వీరిది కాదు. అలాగే అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఎంత సంపాదించినా ఇంకా ఏం సంపాదించలేదు అన్నటువంటి అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగం ఉంటుంది, గౌరవం ఉంటుంది, దాన ధర్మాలు చేయువారవుతారు,
ఉద్యోగం ఉంటుంది, మరియు గౌరవం ఉంటుంది, మరియు దాన ధర్మాలు చేసేటువంటి గుణం కూడా ఉంటుంది. ఇక లగ్నం నుంచి 12వ స్థానంలో కేతు ఉన్నట్టయితే మూఢభక్తి, ఆర్థిక నష్టము, దేశాంతర నివాసంలో అసంతృప్తి, మూఢభక్తి ఉంటుంది, మూఢనమ్మకం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి నష్టాలు ఉంటాయి. దేశాంతర నివాసం ఉంటుంది. అంటే దేశాంతరము, మన దేశం నుంచి ఎక్కడనో వెళ్ళి నివాసం చేయడం, లేకపోతే ఒక ఊరు విడిచి ఇంకో ఊరిలో నివాసం చేయడము, లేకపోతే ఇక్కడ నుంచి వేరే దేశంలో నివాసం చేయడం అనేటువంటిది ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా అసంతృప్తిగానే ఉంటుంది. అంటే పోయేంతసేపు పోవాలా అనేటువంటి ఆరాటం ఉంటుంది, కానీ అక్కడ స్థిరమై ఉండలేము. మళ్ళీ ఇక్కడికి రావాలా అని చెప్పి ఆలోచన ఉంటుంది. ఇక్కడికి వచ్చినా ఇక్కడ స్థిరంగా ఉండలేము, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇది అసంతృప్తి అని అంటాం. కాబట్టి ఎక్కడ కూడా స్థిరంగా ఉండలేకపోతాము. దీన్ని అసంతృప్తిగా ఉంటుంది. ఇది కేతుగ్రహ వివరణ. ఇక ఈ కేతుగ్రహం మనకు దుష్ఫలితాలు ఇవ్వకుండా ఉండాలి అన్నప్పుడు మనం ఈ కేతుగ్రహానికి పరిహారం ఏం చేసుకోవాలయ్యా అని చెప్పనంటే, ఈ కేతుగ్రహానికి శనివారం రోజు కేతువుకు ఉలువలు ఉంటాయి కదా, ఆ ఉలువల్ని కేతుగ్రహానికి పెట్టి నివేదన చేసి కేతుగ్రహానికి 11 మార్లు ప్రదక్షిణ చేసుకొని ఈ కేతుగ్రహానికి ప్రార్థన చేసుకున్నట్టయితే, లేదు కదా ఈ కేతుగ్రహ మంత్ర జపం చేసుకున్నా కానీ మనకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేతుగ్రహం కోసం ఉలువల్ని నానపెట్టి మనము ఆవుకు తినిపించిన మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఈ ఉలువల్ని మనము చిత్రవర్ణము రంగురంగుల బట్టలో పెట్టి బ్రాహ్మణునికి దానం ఇచ్చినా కానీ మంచి ఫలితం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ అండి. ఇది కేతుగ్రహం గురించి. రేపటి భాగంలో శుక్రుని గురించి మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. జై శ్రీమన్నారాయణ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.